బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్ సారీ మార్చుకుంటున్నప్పుడు క్లర్క్ అలాగే ప్రిన్సిపల్ వీడియో తీశారంటూ లెక్చరర్ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో నెలకొంది. అయితే ప్రిన్సిపల్ సీటు కోసమే ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు అంటూ కూడా లెక్చరర్ అలాగే ప్రిన్సిపల్ మధ్య ఈ వార్ నడుస్తుంది అంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. అది దక్కలేదనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, అంటే లేని విషయాన్ని క్రియేట్ చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వెలువెత్తుతున్న పరిస్థితి. 40 ఏళ్లుగా కాలేజ్లో లెక్చరర్ పనిచేస్తున్నారు. అయితే ప్రిన్సిపల్ సీటు తనకు ఇస్తే బాగుంటుంది, ప్రిన్సిపల్ సీట్ తనకు ఇవ్వలేదు అనే నెపంతో ప్రిన్సిపల్ మీద ఆరోపణలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రిన్సిపల్ సీటు కోసమే కేవలం ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆరోపణలు వెలువెత్తున్న పరిస్థితి బేగంపేటలోని ప్రైవేట్ కాలేజీలో చోటు చేసుకుంది. అయితే ఈ ఇష్యూలో కొత్త కోణాలు అయితే నెలకొన్నాయి. కాలేజీలో లెక్చరర్ చీర మార్చుకుంటున్న సమయంలో ప్రిన్సిపల్ అలాగే క్లర్క్ వీడియో తీశారంటూ కూడా ఆరోపణలు చేశారు లెక్చరర్. దీనికి సంబంధించి కాలేజీ ముందు బాధితురాలతో కలిసి విద్యార్థినులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. కాలేజీలో లెక్చరర్ సినిమా పాటలు వింటుంటే ఈ విధంగా ఆరోపణలు వచ్చాయి. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వీడియో తీశారు అన్న నెపంతో ఆరోపణలు వెలువెత్తున్న పరిస్థితి హైదరాబాద్ బేగంపేటలోని కాలేజీలో చోటు చేసుకుంది. అయితే ప్రిన్సిపల్ పోస్ట్ కోసమే ఈ విధంగా మొత్తం చేస్తున్నారు అంటూ కూడా ప్రిన్సిపల్ అలాగే లెక్చరర్ మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయని కూడా ఆరోపణలు వెలువెత్తున్న పరిస్థితి. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, హైదరాబాద్ బేగంపేటలోని మహర్షి వేద విజ్ఞాన మహావిద్యాలయ కాలేజీలో వీడియోల కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో అసలు ఆ వీడియోలకు సంబంధించినటువంటి విషయాలేంటి అనే అంశాలను మనం తెలుసుకుందాం. మీ వీడియోలు తీశారని చెప్పి మీరు ఆందోళన చేశారు, అసలు ఏంటి, ఏం జరిగింది? అదే 25th శనివారం సాటర్డే ఉంది కదండి. సాటర్డే మధ్యాహ్నం మేము కూర్చున్నాము, సైన్ చేసి వెళ్ళిపోయే టైము. ఆ టైంలో నేను నా కొలీగ్ ఉన్నాము. ఆ టైంలో మేము ఎలానో కూర్చుంటామండి, ఎట్లానే ఉంటాం, ఎందుకంటే ఇది లేడీస్ క్యాంపస్ కాబట్టి. ఆ టైంలో నాకు తెలియకుండా స్వామి అనే క్లర్క్ను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వాళ్ళిద్దరు పక్కన రూమ్లో ఉంటారు. వాళ్ళిద్దరు వచ్చేసి ఫోన్ మెడిల్ చేస్తూ వీడియో తీస్తూ అక్కడ ఉన్నారు. నేను చూడలేదు, నా కొలీగ్ చూసి నేను వీడియో తీస్తున్నారే వాళ్ళు అని చెప్పింది. చెప్పగానే నేను ఇమ్మీడియట్గా ఆ రూమ్లోకి వెళ్ళానండి. వెళ్ళేసరికి ఆ ఫోన్ ఇలా ఒక స్టాండ్కి పెట్టి నా డైరెక్షన్లో పెట్టుంది. నా కజిన్ ఉన్నాడు పంజాగుట్ పిఎస్లో పోలీసు. ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి ఏమన్నాడంటే ముందు వాడిని కొట్టు జుట్టు పట్టుకొని తర్వాత చూద్దాం అన్నాడు. నేను ఆ పని ఏం చేయకుండా నేను మాట్లాడుతున్నాను, అసలు వాడికి ఎంత ధైర్యం అట్లా తీస్తాడు అది అనేసరికి వాడు లోపల నుంచి వచ్చాడు. స్వామి నన్ను ఎందుకు చెప్తున్నారు మేడం, నేను తీలేదు అనేసి డిఫెండ్ చేసుకుంటూ వచ్చాడు. నేను అతని పేరు తీయలేదు, అయినా సరే వచ్చాడు. వచ్చిన తర్వాత నాకు కోపం వచ్చేసి అక్కడ ఉన్న ఫోన్ తీసి నేను ఇసురు కొట్టానండి. ఆ ఫోన్ ఎవరిదనేది నాకు ఇంతవరకు తెలియదు. ఫోన్ అక్కడ ఉంది అంతే, వాళ్ళిద్దరిలో ఎవరిదో ఒకళ్ళు అవ్వాలి. ఇంకా ఇసురు కొట్టాను. కొట్టి నేను ఆమెను 2 మాటలు అన్నాను, నువ్వు అసలు లేడీవేనా ఇలా చేయడానికి అనేసి అన్న ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ని, రజని. నువ్వు అసలు లేడీవేనా, నాదో ఏమైనా తప్పు ఉంటే నాకు చెప్పాలండి. అసలు నాకు తెలియకుండా వీడియోలు తీయడం అంటే బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ, అవునా కదండి, హైలీ అఫెన్సిబుల్. అది తెలిసి కూడా తను ఏమంటుంది నాకు తెలియదు తప్పు అనేది చెప్తుంది. స్కూల్ ఉంది, స్కూల్లో చాలామంది గర్ల్స్, 600 గర్ల్స్ ఉన్నారు. కాలేజ్లో ఉన్నారు 300 గర్ల్స్ ఉన్నారు, 350 గర్ల్స్. ఇప్పుడు నన్నే తీస్తున్నాడంటే ధైర్యంగా, నేను 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ, నన్నే తీస్తున్నాడంటే పిల్లల్ని తీయడానికి గ్యారంటీ ఏంటి? నా స్టూడెంట్స్కి నేను జస్ట్ షేర్ చేశానండి నాకు ఇట్లా అయిందని. వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు, బీయింగ్ గర్ల్స్. అయ్యి వాళ్ళు లెటర్స్ మనం ఏదో హెసిటేట్ చేయాలి మేడం, వాయిస్ రైజ్ చేయాలన్నారు. అది కరెక్టే కదా అనేసి మేము వచ్చి మనం వాయిస్ రైజ్ చేస్తాం మండే. ఆ రోజు ఎవ్వరు రాలేదండి, ఇదంతా తెలిసి పైన వాళ్ళు కూడా రాలేదు. ఇవాళ చేస్తుంటే మాత్రం సిఐ వచ్చాడు, డిఓ వచ్చాడు, వాళ్ళందరూ వచ్చారు. డిఓ ఏం చెప్తున్నాడంటే పిల్లలకి అది మీ మేడం ఇష్యూ అంటున్నాడు. అది లేడీస్ విషయం అనట్లేదు, మీ మేడం విషయం అయితే మీకేం పని, మీకు జరిగినప్పుడు బయటికి రండి అంటున్నాడండి. పోలీసులకు ఫిర్యాదు చేశారు, అక్కడ చెప్పాను. పోలీస్ స్టేషన్లో చెప్తే కూడా వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళు తీసుకోపోగా పిల్లల్ని వచ్చి ఆమె గురించి మీ లైఫ్లో స్పాయిల్ చేసుకుంటారా అంటారు. అంటే రేపు పిల్లలకు జరిగింది అనుకోండి, మరి అప్పుడు ఎవరు వస్తారు? ఎవరో ఒకరి కోసం ఎవరో ఒకరు రావాలా లేదా? సింగిల్గా ఏం చేయలేం కదండి. బట్ పోలీసు ఆ సారీను డిఓ ఆ మాట అంటే మాత్రం నాకు అసలు ఇంతవరకు అర్థం కాలేదు. అంత రెస్పాన్సిబుల్ సీట్లో కూర్చుని అసలు మీకెందుకు అంటే ఆయన కూడా అసలు రెస్పాండ్ అవ్వాలి లెక్క ప్రకారం, అవునా కదా? ఇది లేడీసే కాదు, లేడీస్ అందరి ఇళ్ళల్లో ఉంటారు. ఒక తల్లి ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది, ఒక భార్య ఉంటుంది. అంటే ఏంటి, ఎవరైనా లేడీకి అయితే ఎవరు రాకూడదా? అసలు ఆమె రక్షణే మాకు ఇవ్వట్లేదు. ఒక టీచర్నే నువ్వు ఇచ్చేస్తావు అంటే పిల్లల్ని ఏమైనా చేయొచ్చు కదా. టీచర్స్కి కోపం ఉంటుంది, ఎందుకంటే పిల్లల్ని కొంచెం సెట్ రైట్ చేయటానికండి. గ్రడ్జ్ ఉండకూడదు, ఎనిమిటీ ఉండకూడదు, అవునా కదా?
ఇలా చేశారనేసి నిన్ను కొడతాం, నిన్ను అట్లా చేస్తాం, నీకు హాల్ టికెట్ రానికుండా చేస్తాం, అది ఎంత తప్పండి. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నట్టు మేము బీయింగ్ ఇన్ దట్ నోబుల్ ప్రొఫెషన్, వాట్ మెసేజ్ వీఆర్ పాసింగ్ టు ద సొసైటీ, టు ద కిడ్స్. ఇప్పుడు మేము ఇలా చేసామంటే పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు రేపు, అవునా కాదండి? కాబట్టి ఇలాంటివి రిపీట్ అవ్వకూడదు, అతన్ని తీసేయాలి. ఎట్ ద సేమ్ టైం వార్నింగ్స్ అవన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేయాలి. కాలేజ్ పెట్టి 45 సంవత్సరాలు అవుతోంది. మా